సార్ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఇసుక కొరత బాగా ఉంది కదా, దాన్ని అధిగమించడానికి ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న వర్షాల కారణంగా ఇసుక దొరకట్లేదు, డిమాండ్ కూడా తగ్గింది. యువర్ రైట్. అంటే ఇసుక అనేది మా లెక్క ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ శాండ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పారు, జీవో కూడా ఇచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ శాండ్ ఇవ్వాలని. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ శాండ్ ఫ్రీ ఉంటుంది, లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనేది ఉంటాయి. ఇవన్నీ కలిపితే 20-25 వేలు అవ్వాలనేది మా అంచనా. కానీ దానికన్నా డబుల్ ది అమౌంట్ కూడా అవుతుంది చాలా ప్లేసెస్లో. ఎస్పెషలీ శాండ్ రీచెస్ ఎక్కడైతే ఆ మండల్లో లేదో, ఆ కాన్స్టిట్యున్సీలో లేదో, ఆ జిల్లాలో లేదో అలాంటి దగ్గర ఎక్కువ అవుతున్నాయి. సో దీన్ని అతిక్రమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు శాండ్ బజార్స్ కూడా టీఎస్ఎండిసి ద్వారా శాండ్ బజార్స్ కూడా ఓపెన్ చేశారు. ఎవ్రీ మండల్లో కూడా ఓపెన్ చేయాలని కూడా ఒక ఆలోచన ఉంది. చాలా కాన్స్టిట్యున్సీస్లో ఓపెన్ చేశారు. సో ఇది శాండ్ అందుబాటులో తీసుకొస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీజన్. వర్షాకాలం ఉన్నా కూడా శాండ్ బజార్ అనేది ఆల్రెడీ స్టాక్ యార్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఇంకో ప్రయత్నం ఏం చేస్తున్నామంటే ఈ అక్రాస్ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ కాన్స్టిట్యున్సీ శాండ్ మూవ్మెంట్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అందరూ నా జిల్లా శాండ్ నా ప్రజలకే, నా కాన్స్టిట్యున్సీ శాండ్ నా ప్రజలకే అట్లా ఒక భావన ఉంది. దానివల్ల పక్క ఊరికి కూడా వెళ్ళట్లేదు. అలాంటి దాన్ని ఇది చేయడానికి కోసం ఇందిరమ్మ ఇల్లు యాప్ని శాండ్ ట్యాక్స్ అని ఒక యాప్ ఉంది, ఆ యాప్తో అనుసంధానం చేద్దామని ఒక ప్రక్రియ చేస్తున్నాము మైనింగ్ డిపార్ట్మెంట్తో కలిసి. అది కూడా త్వరలోనే అది సక్సెస్ అయితే ఇలాంటి ఇష్యూస్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ ఆఫ్ శాండ్ అలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ పేరు మీద వేరే శాండ్ తీసుకుపోతున్నారని కొన్ని కంప్లైంట్స్ వస్తాయి, దానివల్ల మొత్తం ఆపేస్తారు, ఇట్లాంటిది ఉంటాయి. సో ఇది డిజిటలీ మనం జనరేట్ చేసుకుంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ బెనిఫిషియరీ దగ్గర మీకు శాండ్ కావాలా, ఈ యాప్ ద్వారా కావాలంటే ఎస్ అంటే ఆటోమేటిక్లీ ఒక బార్కోడ్ జనరేట్ అవుతుంది. ఆ బార్కోడ్ ద్వారా వాళ్ళు శాండ్ తీసుకోవచ్చు. ఒక్కసారి వినియోగిస్తే అది ఆటోమేటిక్లీ ఎక్స్పైర్ అయిపోతుంది. అట్లా ఒక సిస్టమ్ వీఆర్ అటెంప్టింగ్ ఇన్ కోఆపరేషన్ విత్ మైనింగ్ డిపార్ట్మెంట్. ట్రాన్స్పోర్ట్ రేటుతో గతంలో ఎంత తీసుకునేది ఇప్పుడు కూడా అంతే తీసుకుంటున్నారు. దానివల్ల బెనిఫిషియర్స్ ఏంటంటే ఫ్రీ ఇస్తున్నట్టు ఇక్కడ కూడా కనిపించడం లేదు. ధర నియంత్రణ కంపెనీలు కూడా అన్ని శాఖల ప్రధాన శాఖలతో కూడా వేశారు, బట్ ఎక్కడ అదే ఇది లాజిస్టిక్స్ అనేది కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది. సో విత్ దిస్ ఈ యాప్ కొంచెం సక్సెస్ అయితే శాండ్లో కొంచెం ఇది చేయొచ్చు మనం. మేస్త్రీలు కూడా ఒకటి అంటే అన్ని విషయాలు ఆల్ మెటీరియల్స్ లేబర్ కావచ్చు. ఇప్పుడు సిమెంట్ అండ్ స్టీల్ కంపెనీస్తో కూడా ప్రభుత్వ లెవెల్లో చర్చలు జరుగుతున్నాయి. అది కూడా వీఆర్ ట్రైంగ్ టు క్లోజ్ ది ఇష్యూ. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ లీడర్షిప్లో అది జరుగుతుంది. ఆల్రెడీ 3-4 మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇండస్ట్రీస్ మంత్రి గారు కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ప్రైస్తో వస్తామని చెప్తున్నారు.